మీరిప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం ఒకప్పుడు అసలు లేదు అంటే నమ్ముతారా? గాలి లేదు, నీరు లేదు, భూమి లేదు, అంతేకాదు కాలం కూడదా లేదు. అది పూర్తిగా ఒక భయంకరమైన శూన్యం. శబ్దం లేదు, కాంతి లేదు. అది ఒక అంతులేని చీకటి. కానీ ఆ చీకటిలో ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యమే మనం ఇప్పుడు ఉగాదిగా జరుపుకుంటున్న రోజుకి కారణం. ఆ శూన్యంలో ఒక్కటి మాత్రమే ఉంది. అది ఒక అనంతమైన సముద్రం, క్షీరసాగరం. ఆ సముద్రంపై ఒక అద్భుత దృశ్యం. ఆదిశేషునిపై విశ్రాంతిగా నిద్రిస్తున్నాడు శ్రీ మహావిష్ణు. అది సాధారణ నిద్ర కాదు, అది యాదు, అది యోగ నిద్ర. ఆయన శ్వాసే కాలం లాంటిది, ఆయన కలలే భవిష్యత్తు. కాని ఒక క్షణం తర్వాత అన్నీ మారబోతున్నాయి. ఒక చిన్న కాంతి విష్ణువు నాభి దగ్గర మెరిసింది. మొదట అది చిన్న స్పార్క్లాగా ఉంది. తర్వాత అది పెద్దదవుతూ ఒక దివ్య కమలంగా మారింది. ఆ కమలం పెరిగింది పెరిగింది, అది విశ్వాన్ని నింపేసింది. ఇది సాధారణ పువ్వు కాదు, ఇది సృష్టి ద్వారం. ఆ కమలం మధ్యలో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ధీరేగా రూపం దాల్చింది. 4 ముఖాలు, 4 దిశలను చూస్తూ, అతనే బ్రహ్మ కాని అతనికి ఏమీ గుర్తులేదు. నేను ఎవరు, ఇది ఎక్కడ? అతను పూర్తిగా ఒంటరిగా ఉన్నాడు. బ్రహ్మ చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా చీకటి మాత్రమే. ఎవ్వరూ లేరు, ఏ శబ్దం లేదు. ఆయన గుండెల్లో ఒక భయం మొదలైంది. అది ఒంటరితనం, అది అర్థంకాని శూన్యం. నా పని ఏమిటి అని ఆయన గట్టిగా అడిగాడు. అప్పుడే ఆ చీకట్లో ఒక శబ్దం వినిపించింది. బ్రహ్మ. ఆ శబ్దం గంభీరంగా ఉంది. అది అంతా నింపేసింది. అది విష్ణువుది, శ్రీ మహావిష్ణు. ఈ విశ్వాన్ని నువ్వే సృష్టించాలి, అది ఒక ఆజ్ఞ. ఆ క్షణం బ్రహ్మ జీవితాన్ని మార్చింది. బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడు. ఆయన ధ్యానం ప్రారంభించాడు. సంవత్సరాలు, శతాబ్దాలు అతను కదలలేదు. ఆ తపస్సు వల్ల అతనిలో ఒక అద్భుత శక్తి పుట్టింది. అది సృష్టి శక్తి. ఇప్పుడు అతను సిద్ధం. బ్రహ్మ మొదట ఏం సృష్టించాడు తెలుసా? భూమి కాదు, ఆకాశం కాదు, కాలం. పగలు, రాత్రి, నిమిషాలు, సంవత్సరాలు. అది మొదటి రోజు. ఆ రోజు ఇప్పుడు మనం ఉగాదిగా జరుపుకుంటున్న రోజు. అదే అసలు రహస్యం. కాలం తర్వాత బ్రహ్మ భూమిని సృష్టించాడు. పర్వతాలు, నదులు, సముద్రాలు, ఆకాశంలో నక్షత్రాలు వెలిగాయి. విశ్వం అందంగా మారింది. చివరగా బ్రహ్మ జీవాన్ని సృష్టించాడు. పక్షులు, జంతువులు, మనుషులు, ప్రపంచం జీవంతో నిండిపోయింది. ఆ రోజు జీవితం మొదలైంది. అందుకే ఉగాది అంటే కేవలం పండుగ కాదు, అది సృష్టి ప్రారంభం, అది కొత్త జీవితం, అది కొత్త ఆశలు. ప్రతి ఉగాది మన జీవితంలో కొత్త ప్రారంభం. బ్రహ్మ సృష్టి ఇంకా కొనసాగుతోంది మన ద్వారా. ఈ ఉగాది మీ జీవితంలో కొత్త సృష్టి మొదలుపెట్టడానికి సిద్ధమా? ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి అద్భుతమైన దేవుళ్ళ రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ ఉగాది రహస్యం గురించి మీ అభిప్రాయం కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి.